అందరికీ హాయ్ అండి. నేను ఈ వీడియోలో వెయిట్ లాస్ గురించి అయితే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. అవి కరెక్టో కాదో చెప్పండి. నేనైతే సేమ్ అవే ఫాలో అవ్వాలనుకుంటున్నా. ఎవరైనా కనుక వెయిట్ లాస్ అవ్వేదానికి ప్రయత్నం చేస్తే కనుక సమ్మర్ అనేది చాలా బెస్ట్ అండి. ఈ 2 నెలలు కనుక మనం కంటిన్యూగా ఇలాంటి అలవాట్లు చేసుకున్నామంటే వెయిట్ లాస్ అనేది హెల్తీగా, అసలు మనం ఏమి తిండి కూడా మానేయాల్సిన అవసరం లేదు. అన్నీ తింటూనే హ్యాపీగా మనం వెయిట్ అయితే తగ్గిపోవచ్చు. మెయిన్ మనం ఏంటంటే తినడం వల్ల లావు అవ్వట్లేదు, టైమింగ్స్ పాటించకపోవడమేనండి. అది నాకైతే బాగా తెలుసు. టైమింగ్స్ పాటించకపోవడం వల్లనే వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటాము. నేను ఉదయం అయితే అసలు టిఫిన్ అయితే తిననండి. చాలా రేరు తినడం. ఎప్పుడైనా బయటకు వెళ్తేనో అట్లా తినాల్సిందే తప్ప ఇంట్లో ఉంటే మాత్రం నేను అస్సలు తిన్ను. అది తింటే నేను పని చేయలేనేమో అని చెప్పేసి నేను టిఫిన్ అయితే తినను. ఇంకా టీ తాగుతాను, లేదంటే ఉదయం వేడి నీళ్ళు అయితే తాగుతాను. టీ కంపల్సరీ తాగుతాను. అంతే ఉంటానండి. ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నమే తినేస్తాను నేను. అప్పుడు కూడా 1, 2 కూడా అవుతుంది తినేసరికి. అది ఒక పెద్ద మిస్టేకు. ఇంకా ఇప్పటి నుంచి ఆ మిస్టేక్ అయితే చేయకుండా, ఇప్పుడు మనం ఇడ్లీ చేసినా, దోశ చేసినా సరే, ఉప్మా చేసినా సరే, ఏ టిఫిన్ అయినా చేయండి, మనము క్వాంటిటీ తగ్గించుకొని కొంచెం లైట్గా తింటే సరిపోతుంది. ఒక డ్రింక్ కూడా అండి, జీరా అలాగే వాము, సోంపు వేసి 3 వేసి బాగా నీళ్ళు మరగబెట్టుకొని ఆ నీళ్ళు కనుక ఒక కప్పు తాగామంటే మనకు బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోతుంది. టిఫిన్ కూడా లైట్గా అండి. ఇప్పుడు 4 ఇడ్లీ తింటాం కదా, అందులో 2 తినండి. అట్లాగా మనం తగ్గించుకొని తింటే సరిపోతుంది. ఇంకా మధ్యాహ్నం కూడా మనము ఇంకా అవి ఇవి అనేది ఏమీ లేదండి. మనం ఇంట్లో ఏదైతే రెగ్యులర్గా చేసుకుంటుంటామో అవే కూరలు తినడమే. దీనికి సపరేట్ అంటూ వంటలు, డైటు ఏం అవసరం లేదు. మనం ఎక్కువగా ఫైబర్ అది ఉండేలాగా చూసుకోవాలండి. ప్రోటీన్ ఈ మధ్య ఎక్కువ మంది ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఫైబర్ క్వాంటిటీ తగ్గిస్తున్నారు. ప్రోటీన్తో పాటు ఈక్వల్గా అంటే డబల్ తీసుకోవాలి ఫైబర్ అనేది. ప్రోటీన్ అనేది తొందరగా డైజెషన్ అవ్వదండి. అందువల్ల కూడా మనం వెయిట్ అనేది పెరుగుతామన్నమాట. దానికి ఈక్వల్గా మనము ఫైబర్ కూడా ఉండేలాగా చూసుకోవాలి. ఏదో ఒక ఆకుకూర తినడము, బీరకాయ కానీ, బీరకాయ కూర చేసుకున్నా సరే పైన పీచు అనేది తీయకుండా చేసుకోండి. అందులో మనం పీచు తీసేసామంటే ఫైబర్ అంతా పోతుంది కదా. ఇలా మనం కనుక రెగ్యులర్గా ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నా సరే మన బాడీలో ఫ్యాట్ అనేది పేరుకుపోకుండా ఉంటుందన్నమాట. మధ్యాహ్నం మన ఇష్టం అండి, రైసు, చపాతి మనం ఏది చేస్తే అది. కానీ 1 గంటకు అట్లాగా మనము లంచ్ అనేది ఫినిష్ అయితే చేసుకోవాలి. రైస్ తక్కువ, కూరలు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. అలాగే నీళ్ళు కూడా 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్ళు అయితే తాగాలి. అలాగే సాయంత్రం ఇంకా మన ఇష్టం అండి, స్నాక్స్ ఏవైనా తినండి, కానీ అవి టైం ప్రకారం తినాలి, లేకపోతే ఫ్రూట్స్ లాగా తీసుకోవాలి. ఇంకా డిన్నర్ వచ్చేసి, డిన్నర్ అయినా మనం ఇంట్లో రెగ్యులర్గా ఇప్పుడు మనము ఒక్కళ్ళము వెయిట్ లాస్ గురించి ట్రై చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వంట చేయలేము కాబట్టి అందరికీ చేసే వంటనే మనం కూడా తినొచ్చు. ఆ తినడం కూడా మనము 7 నుంచి 8 లోపు అయితే తినేసామంటే ఎన్ని పనులు ఉన్నా సరే ముందు డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత ఏమైనా పనులు ఉంటే చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇంకా 2-3 గంటలు గ్యాప్ వస్తుంది పడుకునేసరికి. మనం ఇవన్నీ పాటిస్తూ ఇంట్లో వాళ్ళకు కూడా మనతో పాటు వాళ్ళు కూడా ఫాలో అయిపోతారు కాబట్టి ఇంటిల్లిపాది కూడా చాలా హెల్తీగా ఉంటారండి. ఇప్పుడు నేను ఈ డ్రింక్ అయితే నైట్ రెడీ చేసుకున్నానండి. పౌడర్ లాగా చేయాలనుకున్నాను, జీలకర్ర కొంచెం తక్కువగా ఉంది. అయితే ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్న తర్వాత నేను పౌడర్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇందులో ఈ 3 అయితే సమానంగా తీసుకోవాలండి. జీలకర్ర అలాగే వాము, సోంపు ఇలా తీసుకొని బాగా మరగనివ్వాలి. 1/2 లీటర్ వరకు అయితే నేను నీళ్లు తీసుకున్నాను. బాగా కొంచెం మరిగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగిన తర్వాత మొత్తం ఇలాగ ఫిల్టర్ చేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసుకోండి. అప్పుడు మనం ఈజీగా తాగగలుగుతాం కొంచెం అలవాటు అయ్యేంత వరకు. సాల్ట్ వేయడం వల్ల బాగుందండి టేస్ట్ కూడా. నాకు అవి తాగిన తర్వాత ఇంకొక గ్లాస్ తాగాలనిపించింది. సమ్మరే కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నా ఏం కాదండి, అది కూడా కొంచెం కల్లుప్పు వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా నచ్చింది, బాగుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడైతే తాగేసేయండి, మరీ చల్లారనివ్వకుండా. డ్రింక్ వచ్చేసి మనం ఉదయం వేడి నీళ్ళు తాగుతాం కదా, ఆ ప్లేస్లో తాగొచ్చు. అలాగే నైట్ డిన్నర్ చేసిన తర్వాత కూడా ఈ ఒక గ్లాస్ తాగి పడుకున్నామంటే ఉదయానికి మన స్టమక్ అంతా కూడా క్లీన్ అయిపోయి చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను నైట్ తాగాను కదా, అసలు ఎంత బాగుందోనండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అవన్నీ కూడా లేకుండా చాలా హాయిగా నిద్ర కూడా బాగా పట్టింది. మనం టైమింగ్స్ పాటించుకుంటూ లైఫ్ స్టైల్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నామంటే అసలు వెయిట్ అనేది పెరగమండి. చాలా హ్యాపీగా వెయిట్ అయితే తగ్గిపోతాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.